అర్ధరాత్రి పూర్ణచంద్రుడు కనిపిస్తున్నాడు. విక్రమాదిత్యుడు మళ్లీ శవాన్ని భుజాన వేసుకుని అడుగులు వేస్తున్నాడు. బేతాళుడు నిశ్శబ్దాన్ని చెరిపాడు. రాజా, ఈ రాత్రి కథ నీకు సులువు కాదు. ఈసారి మాటలు కాదు, సంకేతాలు తీర్పు చెబుతాయి. విక్రముడు మౌనంగా నడిచాడు. అవంతి రాజ్యంలో యువరాజు అనిరుద్ధుడు తన గదిలో రక్తపు కొలంలో పడి ఉన్నాడు. గది తలుపులు లోపల్నుంచి మూసి ఉన్నాయి. గది కిటికీలు మూసి ఉన్నాయి. బయట కాపలాదారులు ఉన్నారు. అది ఒక తాళం వేసిన గదిలో జరిగిన హత్య. రాజు విస్మయంతో కూలిపోయాడు. అయితే ఆ రాత్రి ఇంకొకరు కూడా అక్కడ ఉన్నారు. కోట వెనుక మార్గంలో ఒక దేహం నిలబడి ఉంది. దానికి తల లేదు, కాని అది కదులుతోంది. చేతులు ఆత్రంగా సంకేతాలు చేస్తున్నాయి. గోడలపై వేళ్లతో రాస్తోంది. రక్తంతో నేలపై గుర్తులు గీస్తోంది. భటులు భయంతో పారిపోయారు. దెయ్యం అని అరవసాగారు. కాని రాజు ఆ దేహాన్ని పట్టుకుని సభకు తీసుకువచ్చాడు. సభలో గందరగోళం. తలలేని దేహం చేతులతో 3 సార్లు నేలను కొట్టింది. తర్వాత తన ఛాతీని చూపించింది. ఆపై రాజువైపు చూపించింది. తర్వాత కిరీటాన్ని సూచించింది. అందరూ గుసగుసలాడారు. మంత్రి అన్నాడు, ఇది రాజును దోషిగా చూపిస్తోంది. రాజు కోపంతో ఎగిరిపోయాడు. కాని దేహం మళ్లీ సంకేతం చేసింది. తన కుడిచేతి వేళ్లను కత్తిలా చూపించి గదిలో ఉన్న ఆయుధాల అలమార వైపు చూపించింది. భయం సాక్ష్యం కాదు, సంకేతం అర్థం చేసుకోవాలి. అందరూ అతను గదిని పరిశీలించాడు. కత్తిమీద రక్తం ఉంది. కాని యువరాజు గాయాలు కత్తితో కాదు, గొంతు నులిమిన గుర్తులు ఉన్నాయి. గదిలో ఒక పెద్ద అద్దం ఉంది. అద్దం వెనుక చిన్న రహస్య మార్గం ఉంది. అసలు మర్మం, అద్దం వెనుక యువరాజు స్నేహితుడు విక్రాంతుడు దాక్కున్నాడు. అతడు యువరాజును గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తిని చేతిలో పెట్టి ఆత్మహత్యలా చూపించాడు. కాని తలలేని దేహం ఎవరు? అది రాజభవనంలోని పాత యోధుడు. ఏళ్ల క్రితం అతడిని ద్రోహిగా ఆరోపించి తలను నరికి శిక్షించారు. కాని అతడు నిర్దోషి. అతని ఆత్మ రాజభవనంలోనే తిరుగుతోంది. ఈసారి అతడు నిజమైన దోషిని చూపించడానికి వచ్చాడు. అందుకే తన ఛాతీని చూపించి, నా మాట వినలేదు అన్నట్టు. కిరీటాన్ని చూపించి, రాజ్యాన్ని మోసం చేస్తున్నాడు అన్నట్టు. విక్రాంతుడిని పట్టుకుని విచారణ జరిపారు. అతడు ఒప్పుకున్నాడు. రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది అన్నాడు. బేతాళుడు నవ్వాడు. రాజా, తలలేని దేహం సాక్ష్యం చెప్పింది. కాని అది ఆత్మ. నిశ్శబ్ద సాక్ష్యం నమ్మదగినదా? మన భయం దానిని అర్థం చేసుకుంటుందా? విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు. సాక్ష్యం మాటలలో ఉండదు. సత్యం వివరాల్లో ఉంటుంది. భయం మనసు సృష్టి. నిశ్శబ్దం నమ్మదగినదే, కానీ దానిని అర్థం చేసుకునే బుద్ధి అవసరం. బేతాళుడు గట్టిగా నవ్వాడు. నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది రాజా. కాని ప్రతి రాజు అలా ఆలోచించడు అని చెబుతూ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్లీ వెంబడించాడు.